ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా శుభాభివందనాలు. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ద్రాక్షవల్లి స్వరం వాక్య ధ్యానాలు వింటున్నాం. మీ అందరికీ దేవుని నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. నా వెనకాల సముద్రం కనిపిస్తుంది కదా. సముద్ర అలలు కెరటాలు వచ్చి పడుతూ ఉన్నాయి. ఒకటి వెనకాల ఒకటి వస్తానే ఉంది. మన జీవితంలో కూడా సముద్ర కెరటాలు లాంటి శ్రమలు, కష్టాలు, పోరాటాలు వస్తూ పడుతూ ఉంటాయి. దేవుడు దీనికి ఒక హద్దు నియమించారు, ఒక మేర నియమించారు. ఇంతవరకే రావాలి, దీన్ని మించి నువ్వు ఎదరికి రాకూడదు అని చెప్పేసి. మన జీవితంలో కూడా అనేకమైన శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు దేవుడి అనుమతి లేకుండా ఏది మన జీవితంలోకి రాదు కనుక భయపడొద్దు, కంగారు పడొద్దు, కలవరానికి గురి కావద్దు. కనుక నేటి వాక్య ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వీలైతే బైబిల్ చదివి నాతో పాటు గమనించాలని తెలియజేస్తున్నాను. సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు ఆ రోమా సైనికులకు అప్పగించబడినప్పుడు, ఆ సైన్యానికి అప్పగించబడినప్పుడు ఒక పక్క శాస్త్రులు, ఒక పక్క పరిసయ్యులు, మరి ఒక పక్క యూదులు ఆయన్ని పరిహాసిస్తూ సిలువలో కొరడా దెబ్బలు కొడుతూ ఆయన్ని సిలువ మరణానికి అప్పగించినప్పుడు, ఆ సిలువలో ఆయన విరలాడుతున్నప్పుడు ఆ దేవాలయం పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకో, సిలువ మీద నుండి దిగు, నీవు దేవుడు కదా, నిన్ను మేము ఇప్పుడు నమ్ముతాం అని చెప్పి పరిహసిస్తుంటే ఆ శత్రువులు, ఆ విరోధులు, ఆ పరిహసిస్తున్న వారి వైపు ఆయన చూసి, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగను కనుక వీరిని క్షమించు అన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. మనం కూడా ఈ అలల్లాంటి శ్రమలు, అలల్లాంటి కష్టాలు, అలల్లాంటి పోరాటాలు, సమస్యలు, ఇబ్బందులు, శత్రువుల యొక్క మాటలు, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వారిని క్షమించి విడిచిపెట్టి మనం ప్రభువైన యేసుక్రీస్తు వైపు, తండ్రి అయిన దేవుని వైపే మనం చూసినప్పుడు వాటన్నిటి నుండి విడిపిస్తాడు. లేఖనంలో చూస్తే అపోస్తుల కార్యములు 2:23-24 వచనాలు నేను చదువుతున్నాను. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆమేన్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. దుష్టుల చేతికి యేసయ్యను అప్పగించి చంపించారంట. దుష్టుడు అనగానే వారి వెనకాల ఉన్న వ్యక్తి ఎవరంటే సాతానుడు, దుష్టుని సంబంధులు. ఆడు కొంతమంది దుష్ట మనుషులు మన మీదకి పురికొలిపి ప్రేరేపించి లేపి రేపుతా ఉంటాడు. కానీ వారి వైపు చూసి మనం కృంగిపోవాల్సిన పని లేదు. కానీ దేవుని వైపు చూస్తే యేసుక్రీస్తునంత దుష్టుల చేతికి అప్పగించి సిలువ వేసి చంపారు. కానీ మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మనల్ని కూడా ఈ సమస్యలు, ఈ కష్టాలు బంధించి ఉంచుట అసాధ్యం. నీవు ఇద్దరితో అయిపోయింది అనుకున్నామేమో. యేసు ప్రభుని సిలువ వేసాం, చంపేశాం, సమాధిలో పెట్టేసాం, రాయి అడ్డుగా పెట్టి ముద్రించాం, సంఖ్యలతో ముద్ర వేసి ఉంచాం, ఇంతటితో ముగించబడిందంటే పరలోకము నుండి దేవదూతలు వచ్చి ఆ రాయిని తొలగించి సమాధిలో ఉన్న యేసు ప్రభుని పరిశుద్ధాత్మ దేవుడు లేవనెత్తినట్లుగా నీ కొరకు దేవుని దూతలు వస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. నిన్ను ఉన్న ఆ బంధకములో నుండి, ఆ వేదంలో నుండి బయటికి తీసుకొచ్చి వారి మధ్యలో నుండి పునరుత్థానుడే తిరిగి లేచిన యేసుక్రీస్తు మహిమ పొందినట్లుగా నిన్ను కూడా నా దేవుడు పునరుత్థానపు అనుభవాల్లో లేవనెత్తి దీవించి ప్రతి సమస్య నుండి, పోరాటం నుండి, ఇరుకు నుండి, ఇబ్బంది నుండి తప్పించే దేవుడు మనకున్నాడు కనుక అటువంటి కృప మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపి, వెతబడిన ఈ వాక్యం మా జీవితాల్లో నీరు కట్టండి, ఫలింప చేయండి. ద్రాక్షవల్లి స్వరం వింటున్నా బిడ్డలందరినీ దీవించండి. సముద్ర కెరటాలలాగా, అలల్లాగా తరుముకుంటూ వస్తున్న శ్రమల్ని, పోరాటాలు చూసి ఏమాత్రం విసిగి వేసారిపోకుండా, నీ అనుమతి లేకుండా మా జీవితంలో ఏది రాదని ధైర్యం కలిగి ప్రభువా వాటన్నిటి నుండి మమ్మల్ని విడిపించి తప్పించే దేవుడు మాకున్నావు. పునరుత్థానుడే తిరిగి లేచే ప్రభువా, మరణ వేదనని బంధించి ఉంచుట అసాధ్యమని, మమ్మల్ని పట్టి పీడిస్తున్న ఏ వేదనైనా, ఏ బాధ అయినా మమ్మల్ని బంధించి ఉంచుట అసాధ్యమని విశ్వసిస్తూ ప్రభువా మమ్మల్ని లేవనెత్తేవాడువు, బయటకు తీసుకొచ్చేవాడువు, అన్ని విషయాల్లో సహాయం చేసి దీవించే తండ్రివి నీవు ఉన్నావు కనుక ఏమాత్రం భయపడకుండా దుష్టుడు చేస్తున్న ప్రతి విధమైన
వాడి ఆయుధాలన్నీ మా జీవితాల్లో నిర్మూలమై లయమైపోవును గాక. కృప చూపించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు దీవెనకరంగా మార్చుకోండి. దేవుడు మనందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.